అంటే జేఎన్టీయూ అంటే ఎట్లా ఉండాలి సార్? జేఎన్టీయూలో కనీసం బేసిక్ ఫెసిలిటీస్ లేవు సార్. మనకు క్లాస్ రూమ్స్ 8 క్లాస్ రూమ్స్ ఉన్నాయి, క్లాస్ రూమ్స్ 8 ఉన్నాయి, ల్యాబ్స్ లేవు, ఫ్యాకల్టీ లేదు, ఫ్యాకల్టీ 2 మాత్రమే పర్మనెంట్ ఫ్యాకల్టీ, అంతా గెస్ట్ ఫ్యాకల్టీతో నడిపిస్తున్నారు. బేసిక్ ఫెసిలిటీస్ లేవు సార్, హాస్టల్ ఫెసిలిటీ లేదు, మనకి ఏం ఫెసిలిటీస్ లేదు. యూనివర్సిటీ కాలేజ్ అంటే ఎట్లా ఉండాలి సార్? మంతని చూడండి, కొండగట్టు చూడండి, వేరే కాలేజెస్ ఎట్లా ఉన్నాయి, ఇది ఎట్లా ఉన్నాయి చూడండి సార్. అంటే ఇది ఎట్లా ఉన్నది చూడండి సార్ ఒకసారి. బేసిక్ ఫెసిలిటీస్ లేవు సార్, మాకు ఏం లేదు బేసిక్ ఫెసిలిటీస్. ఫస్ట్ మనకు పర్మనెంట్ క్యాంపస్ వస్తే మా సొల్యూషన్ అనేది సాల్వ్ అయిపోతుంది సార్. మాకు కావాల్సింది పర్మనెంట్ క్యాంపస్ సార్, అంతే సార్. పర్మనెంట్ క్యాంపస్ ప్లస్ ఫ్యాకల్టీస్ని రిక్రూట్ చేయాలి. పర్మనెంట్ క్యాంపస్ వస్తే మాకు ల్యాబ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఫస్ట్ సొల్యూషన్ మాకు ఒక్కటే పర్మనెంట్ క్యాంపస్. ప్రొటెస్ట్ చేసేది అంతా మా కాలేజ్ కావాలి. పక్క కాలేజ్ వచ్చాక ఇక్కడ నుంచి కదిలేదే లేదు. ఓ మెస్ అక్క ఉండవు, ల్యాబ్స్ అక్క ఉండవు. ల్యాబ్స్ కోసం వేరే కాలేజ్ పట్టుకొని పోతారంట. ఆడిపోయి మేము ఏం చేసుకోవాలి? మా కాలేజ్లో మాకు వద్దా, మాకు జూనియర్స్కి వద్దా? ఎన్ని రోజుల నుంచి ఫైట్ చేయాలి? 4 years అవుతుంది ఇప్పటికీ. ఎవ్వరు ఏం రెస్పాండ్ కారు. ఒక బ్యాచ్ వెళ్ళిపోయింది, వాళ్ళు మా ప్లేస్మెంట్స్ ఉన్నాయి, ఏముండవు. ఫ్యాకల్టీ వేరే కాంట్రాక్ట్ బేస్ అంట. ఇప్పుడు ఏం కావాలమ్మా? మీకు ఏం డిమాండ్? బిల్డింగ్ కావాలి. వచ్చినప్పుడు ఇక్కడ నుంచి కదిలేము, మేము అస్సలే కదిలేము. కాలేజ్ కోసం ఏదంతా జరుగుతుంది. ఎన్నో మేము కలెక్టర్ ఆఫీస్ చుట్టూ అన్ని తిరగాలి. ఇప్పుడు మళ్ళీ 10 మంది దగ్గరకు 10 మంది పోయి మాట్లాడదామని అనుకుంటున్నాం. మళ్ళీ మొన్ననే పోయి రాసి ఇచ్చేస్తాం. ఇంకెన్ని రోజులు తిరగాలి, ఇంకెన్ని రోజులు కావాలి. మాకు లేకపోయినా మా ఫ్యూచర్ పిల్లలకైనా ఉండాలి కదా, మా జూనియర్స్కైనా ఉండాలి కదా. ఇంకెన్ని రోజులు చుట్టూ తిరుగుతాయి. పోలీసు వాళ్ళు ర్యాష్గా తీసుకొని దొబ్బేస్తున్నారు. వాళ్ళు చెల్లెళ్ళు అయితే పిల్లలైతే అట్లా చేస్తారా? మాకు ఇప్పుడు క్యాంపస్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు క్యాంపస్ మంచిగా ఉండాలి, మాకు ల్యాబ్స్ ఉండాలి. ఇప్పుడు ల్యాబ్స్ కోసం కొండగట్టు పోతుంది. ఇంకెన్ని రోజులు సఫర్ కావాలి? అంటే వాళ్ళు తాళాలు వేసేస్తారు, తాళాలు ఎప్పేస్తారు. వాళ్ళు గవర్నమెంట్తో మాట్లాడాలి. ఇంకెన్ని రోజులు తినాలి? గవర్నమెంట్ కూడా రావాలి సార్. ఇంకెన్ని రోజులు? కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? మెస్ కూడా చక్కగా ఉండదు, ఏం చక్కగా ఉండదు. అసలు మేము ఎందుకు వచ్చినాం? జేఎన్టీయూ 1100 మంది ఎందుకు జాయిన్? మేము సఫర్ అవుతున్నాం, ఎక్కడ చచ్చిపోతున్నాం. సరిగ్గా క్లాస్ రూమ్స్ లేవు, ఎందుకు బతుకుతామో మాకు తెలుస్తలేదు. ఇంకా అడ్మిషన్స్ కావంటే ఎట్లయితే సార్? ఎల్లక తిరుగుతాం, మేమే క్లాస్ రూమ్ దగ్గర తిరుగుతున్నాం. చెట్ల పొండి ఇంకా ఆడ చెట్లు తిరుగుతారు. రాజనగర్లో కాలేజ్ స్టార్ట్ అయ్యి 5 years అవుతుంది, కానీ కాలేజ్కి క్యాంపస్ లేదు, క్లాసెస్ కూడా సరిగ్గా లేవు. ఆల్రెడీ ఒక బ్యాచ్ పాస్డ్ అవుట్ అయిపోయింది, కానీ బ్యాక్గ్రౌండ్ బ్యాచెస్కి సరైన స్కిల్స్ లేక ఎక్కువ ప్లేస్మెంట్స్ సరిగ్గా రాలేదు. మాకు కూడా ల్యాబ్స్ కోసం మేము జేఎన్టీ కొండగట్టుకు వెళ్తాం. లాస్ట్ 1 week బ్యాక్నే మాకు డిగ్రీ కాలేజ్లో ల్యాబ్స్ జరుగుతున్నాయి. అక్కడ ల్యాబ్స్ అయ్యేటప్పుడు కాంట్రాక్ట్ 2 yearsకే ఉంది కాబట్టి అది అయిపోయింది. కాబట్టి వాళ్ళు అక్కడ తాళం వేసారు. మాకు అక్కడ ల్యాబ్స్ జరుగుతాయి. ల్యాబ్స్ జరగడం వల్ల వాళ్ళు తాళం వేయడం వల్ల మాకు ఇప్పుడు ల్యాబ్స్ లేవు. ఇంకా మేము జేఎన్టీ కొండగట్టు కూడా వెళ్ళాలి. 1100 మంది విద్యార్థులకు ఓన్లీ 8 క్లాసులు మాత్రమే ఉన్నాయి. ఎలాంటి ఫెసిలిటీస్ కూడా లేవు. మాకు ఎలాంటి ఫెసిలిటీస్ లేనప్పుడు మేము స్కిల్స్ ఎలా నేర్చుకొని ఫాస్ట్ అవుట్ ఎలా అవుతాం? మేము ఎలా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్స్ సెలెక్ట్ అవుతాం? లాస్ట్ 1 week బ్యాకే కలెక్టరేట్ ఆఫీస్కి కూడా వెళ్ళినాం. పర్మనెంట్ ఫ్యాకల్టీ లేదు మాకు, ఓన్లీ 2 మాత్రమే ఉన్నారు. ఒకరు సిఈసి డిపార్ట్మెంట్లు ఉన్నారు, ఒకరు ఈసీ డిపార్ట్మెంట్ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కాంట్రాక్టర్ ఫ్యాకల్టీ ఉన్నారు. లాస్ట్ 1 week బ్యాక్ కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్తే వితిన్ 1 weekలో మేము పర్మిషన్ చూస్తాం, లేకపోతే తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వమని చెప్పారు. మేము ప్రొసీడ్ అవుతుంటే పోలీసులు వచ్చి మా పైన రియాక్షన్ చేస్తారు. మేము ఏం చేయాలి? ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. మాకేందంటే మేము వచ్చి ఇక్కడికి 4 years అవుతుంది. నేను ఫస్ట్ ఇయర్లో వచ్చాను. గవర్నమెంట్ నుంచి మాకు ఒకటి పాస్ అయింది. ఏం పాస్ అయిందంటే 2nd yearలో మీకు క్యాంపస్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోతుంది, మీరు ఇళ్ళకి వెళ్ళిపోతారని చెప్పారు. నేను 4-1 షిఫ్ట్ అయ్యాను. 4 వచ్చి ఇంతవరకు ఇంకా ఒక బ్యాచ్ అయిపోయింది, బ్యాచ్ వెళ్ళిపోయింది. అది ఇంకా మేము 4-1 వచ్చేసాము. ఎంతవరకు మాకు క్యాంపస్ లేదు, కరెక్ట్ ప్లేస్మెంట్స్ లేవు, కరెక్ట్ మాకు అసలు ఇంతవరకు ప్లేస్మెంట్ ల్యాబులు లేవు, క్లాస్ రూమ్స్ లేవు, మాకు హాస్టల్స్ లేవు, ఫ్యాకల్టీ లేవు. అంతా గెస్ట్ ఫ్యాకల్టీ పెడితే ఇంకా మా యూనివర్సిటీలో చెప్తారు సార్. మాకు ఇది జస్ట్ స్కూల్ కంటే అద్మానంగా ఉన్నది మా కాలేజీ. దీన్ని స్కూల్లో ఫస్ట్ మాకు హాస్టల్ అని చెప్పారు. దీని ఒక యూనివర్సిటీ మాత్రం అసలు చెప్పారు. దీన్ని ఏంటంటే ఏదో అంగన్వాడీ బట్టి చెప్తారు. ఎందుకంటే మరీ చీప్ ఎంత నడిపేది సార్. మేము ఒక పెద్ద యూనివర్సిటీ నుంచి మేము మాట్లాడుతున్నాం. యూనివర్సిటీ స్టూడెంట్లకు ఇక్కడ ఇవ్వలేరు. మాకు గెస్ట్ ఫ్యాకల్టీతో నడిపిస్తున్నారు. మాకు హెచ్ఓడి లేరు, ఫ్యాకల్టీ లేదు, మాకు కాలేజ్ లేదు, క్యాంపస్ లేదు, కాబట్టి అసలు ఏం లేదు, ఒక ఫుడ్ సరిగ్గా లేదు. అసలు మాకు ఇంకా ఎందుకు ఇంకా ఫస్ట్ మాకు ఒకటే సార్ ఇవ్వాల, మాకు బరాబర్ మాకు శంకుస్థాపన కావాలి, మాకు శాంక్షన్ కావాలి, మా ల్యాండ్ మాకు చూపించాలి, మాకు 6 నెలల కాలేజ్ కట్టాలి. మాది ఒకటే సార్ మా జియో. అది 1103 క్యాంపస్ స్టార్ట్ అయ్యి 4 years అవుతుంది. అప్పటి నుంచి కూడా ఇక్కడే డిగ్రీ కాలేజ్లో ఉంటున్నాము. మళ్ళీ వీళ్ళు మొన్న అంటే రీసెంట్గా తాళాలు వేయడం జరిగింది, రెంట్ ఏదో పే చేయలేదని చెప్పేసి.
మళ్ళీ అది కాకుండా మొన్న కలెక్టర్ దగ్గరికి ఒక 70 మెంబర్స్ నడుచుకుంటూ వెళ్ళి లెటర్ ఇస్తే మళ్ళీ ఫ్రైడే నాడు మళ్ళీ గేట్స్ ఓపెన్ చేశారు. అదే కాకుండా మేము మళ్ళీ మెయిన్గా మెకానికల్ బ్రాంచ్ వచ్చేసరికి ల్యాబ్స్ ఏమీ లేవు. ల్యాబ్స్ కోసం చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది కొండగట్టు. అండ్ ఇంకా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా బిల్స్ వస్తలేవని చెప్పేసి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ పెడతలేరు. ఇంకా మిగతా వాళ్ళందరికీ ఫుడ్ అంతా ఒకటే క్యాంపస్ అవుతున్నది. ఆ ఫుడ్ కూడా అప్పుడప్పుడు ఏం మంచి పెట్టలేదు. అండ్ క్యాంపస్ హాస్టల్స్ వచ్చేసరికి 1 కిలోమీటర్ ఉంటున్నాయి. అంత దూరం వరకు నడవాల్సి వస్తుంది రోజు. అండ్ ఇంకా ఈ మొత్తం ఈ వెహికల్స్ ఉన్నాయి సార్ అని చెప్పి ఒకసారి కంప్లైంట్ ఇస్తే అక్కడ దాకా మీరు అందరూ యువత అక్కడ దాకా నడవాల్సిందే అని చెప్పేసి సార్ ఒకసారి అన్నారు. 1 కిలోమీటర్ అంటే ఇప్పుడు వెహికల్స్ వెళ్తూ ఉంటాయి సార్, మేము వెళ్తాం ఏదో ఒక చెప్పండి రోజు ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. అట్లనే లాస్ట్ సెమిస్టర్లో సిఎస్సిలో ఒక అమ్మాయికి కాలు ఇరిగింది బైక్ దగ్గర. ఏమన్నా ఇంకా ఫర్దర్గా ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబుల్? 4 years అవుతుంది కదా మాకు కాదంటే మాకు అంటే ఏం చేస్తారు? ఫస్ట్ కాలేజీకి శాంక్షన్ చేసి శంకుస్థాపన స్టార్ట్ చేస్తారా, ఏం చేస్తారు అనేది ఈ రోజు ఏం చేసిరబ్బా? ఈరోజు దేని గురించి అంటే పాలేరు JNTU స్టార్ట్ అయ్యి 2 years అవుతుంది. మాది స్టార్ట్ అయ్యి 4 years అవుతుంది. వాళ్ళకి 407 crores పెట్టి ఇప్పుడు 2020 శంకుస్థాపన స్టార్ట్ చేస్తారట. మాది 4 years అవుతుంది కదా, మాది ఇంకా ఎందుకు స్టార్ట్ చేయట్లేదు? అందుకని చెప్పేసి మేము రోడ్డు మీద కూర్చోవడం జరిగింది. సార్ ఒకటే సార్